రావాలి జగన్ కావాలి మావిగన్ అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ కి మద్దతుగా ఆ పార్టీ నేతలు తాడేపల్లి జాతీయ రహదారిపై భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ ఏపీ గ్రోత్ ఇంజిన్ అంటూ ఫ్లెక్సీలో రాశారు నేతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మావిగన్ తోనే సాధ్యమని, ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే మావిగన్ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. మన రాజధాని మన మావిగన్ మన ఆంధ్రప్రదేశ్ పేరుతో వైసీపీ నేత ఏలూరు శివాజీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ కి మద్దతుగా క్యాప్షన్స్ పెట్టారు. రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల ద్వారా తమ వాదనని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్ మావిగన్ ప్రతిపాదనపై టీడీపీ నుంచి సెటైర్లు కౌంటర్లు పడుతున్నాయి. జగన్ లాంటి వాళ్లు 1000 మంది వచ్చినా అమరావతిని ఆపలేరని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అమరావతి పేరు పలకడానికి ఇష్టపడని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉంటుందా అని ప్రశ్నించారు. మావిగన్ పేరుతో జగన్ చెప్తున్న ప్రాంతమంతా సిఆర్డీఏ పరిధిలోనే ఉందన్నారు చంద్రబాబు. మావిగన్ అంటాడు, మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆగాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వాస్తవాలు మాట్లాడండి, నేను జవాబిస్తా. కానీ అమరావతిలో అవినీతి జరిగిపోయిందంట. అమరావతికి 2 లక్షల కోట్లు కావాలంట. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టు హైదరాబాద్లో ఒకప్పుడు ₹1,00,000 20,000 ఎకరా ఉంటే అభివృద్ధి అయిన తర్వాత 175 కోట్ల రూపాయల ఎకరా అయ్యింది. అది సంపద సృష్టించే మార్గం. ఇది మీరు చేసేది విధ్వంసం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. ఈశ్వర్, ఇప్పటి వరకు మాటల్లో ఉన్న మావిగన్ ఇప్పుడు హోర్డింగ్ల మీద కనిపిస్తోంది. ఏంటి ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకువెళ్లే ప్రయత్నాల్లో వైసీపీ ఉందా? అండ్ దీనికి టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్లు పడే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, మావిగన్ అనేది కేవలం ఒక ఫ్లెక్సీలకో లేకపోతే ఒక పోస్టులకే పరిమితమైన అంశం కాదు. రాష్ట్రం మొత్తం మీద దీని ఒక క్యాంపెయిన్గా తీసుకోబోతోంది వైఎస్ఆర్సీపీ అన్న దానికి నినాదంగా, ఒక నిదర్శనంగా దాన్ని చూడాల్సిన నేపథ్యం. వాస్తవానికి చూసుకుంటే 12 సంవత్సరాల పాటు క్యాపిటల్ లేని రాష్ట్రంలో మళ్ళీ రాజధాని అంశంగానే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు 2 అదే దాని కేంద్ర బిందువుగానే రాజకీయాలు చేస్తున్నాయి అన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చట్టబద్ధత పార్లమెంట్లో జరుగుతున్న రోజే, లోక్సభలో ఏకగ్రీవ ఆమోదం పొందుతున్న రోజే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ మావిగన్ని కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అదొక కొత్త థియరీని తీసుకొస్తూ మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కారిడార్కి 2 వైపులా భవనాలు నిర్మిస్తే అక్కడ దాని చుట్టూ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దాని ద్వారా రాజధాని అతి త్వరగా ఏర్పడుతోంది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న అమరావతి రాజధాని స్క్రాప్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. దాని 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. దాంట్లో కేవలం 10% అంటే 20,000 కోట్లు ఖర్చు పెడితేనే ఈ 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కారిడార్ మొత్తం రాజధానిగా డెవలప్ అవుతోంది. దీనికి మేము 3 రాజధానుల కాన్సెప్ట్ని పక్కన పెట్టి మావిగాన్ని ముందుకు తీసుకొచ్చి మావిగాన్ పైన మేము ఫోకస్ చేయబోతున్నాం. మావిగాన్నే భవిష్యత్ రాజధాని కాబోతుందంటూ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో చేసిన ప్రకటన ఇప్పుడు తాజాగా రాజకీయ సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. మొదట్లో మావిగన్ అనే పదాన్ని కొంత కామెడీ లెటర్గా కావచ్చు, లేకపోతే కామెడీ వర్డ్గా కావచ్చు, లేకపోతే దాన్ని కొంత ట్రోల్ పెద్ద ఎత్తున నడిచినప్పటికీ కూడా రాను రాను అది ఒక సీరియస్ వ్యవహారంగా మారుతున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఒకవైపు అధికార కూటమి దానికి సంబంధించి రాజధాని పార్ట్ ముగిసింది, అది క్లోజ్డ్ చాప్టర్. అమరావతి శాసనంగా మారిపోయింది. అమరావతికి ఎవరు కదిల్చలేరు, అమరావతి భవిష్యత్ శాశ్వత రాజధాని అని చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చెప్తోంది. ఆ మేరకి రాజధానిలో నిర్మాణాలు కూడా వేగం పుంజుకున్నాయి. దాదాపుగా మరికొద్ది నెలల
నెలల్లోనే దాదాపుగా 4080 బిల్డింగ్ల వరకు ఉద్యోగులకు సంబంధించిన బిల్డింగులకు సంబంధించిన పనులు పూర్తి కాబోతున్నాయి. మిగతా ప్రభుత్వ భవనాలన్నీ అసెంబ్లీ సెక్రటేరియట్తో పాటు రాజ్భవన్తో పాటు మిగతా భవనాలన్నీ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా వేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం. సో రాజధాని ఒకవైపు టేకాఫ్ అవుతున్న పరిస్థితుల్లో మరొక వైపు తాజాగా చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తీసుకొచ్చిన కొత్త థీరీ పట్ల మాత్రం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని చర్చకి తీసుకెళ్లాలన్న ప్రయత్నమే చేస్తుంది. 2029 ఎన్నికల్లో కూడా అదే చాలా కీలకమైన ఎలక్షన్స్లో కీలకమైన అంశం కాబోతుందన్న దానికి కూడా నిదర్శనంగా వాళ్ళు పెద్ద ఎత్తున హోర్డింగ్స్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తుంది. సో ఒకవైపు రాజధాని అనేది ముగిసిన చాప్టర్, ఇక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూటమి పక్షాలు చెప్తుంటే అది ముగిసిన చాప్టర్ కాదు. ఆ దానిపైన డిబేట్ కంటిన్యూ అవ్వాలి. మావిగాన్నే మేము ముందుకు వెళ్తాం మావిగాన్తో అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో అదొక ప్రస్తుతానికైతే అది కంటిన్యూ అవుతున్న చాప్టర్గానే చూడాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది.